ఒకసారి మా ఇంట్లో చాటుపద్య రత్నాకరం అని దీపాల పెద్దయ్య శాస్త్రి గారు సంకలనం చేసిన గ్రంథం ఉంది. అందులో అవతారిక పద్యాల్లో ఒక పద్యం ఉంది. నిర్గేడ్గణహర జీవనరాగ్గళ గళితాస్త్ర పుషిత రాజత భూద్రాధి గిరిజాధిపనుత ఖగరాడ్గామి చల్లగరిగ రామస్వామి అని. ఈ పద్యాన్ని అర్థాన్ని సాధించమని మా తాతగారి చిన్నతనంలో నాకు పెట్టిన పరీక్ష. అది నేను సాధించలేకపోయాను. వారి దగ్గరికి వెళ్ళి అర్థం అడిగే అవకాశం కూడా నాకు లేకపోయింది. కానీ చాలా కాలం తర్వాత నాకు ఫేస్బుక్లో మా గురువు గారు ఏల్చూరు గారి పరిచయం అయిన తర్వాత వారు నాకు అర్థాన్ని చెప్పారు. మొట్టమొదటిసారి పరిచయం అది వారితో కలిగింది నాకు. అప్పటి నుంచి వారి యొక్క వ్యాసంగాన్ని అంతర్జాలంలో చూస్తూ నేను గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకుంటూ ఎంచేతంటే వీరు వేసినటువంటి ఈ మార్గం ఆంధ్ర సాహిత్యంలోనే ఇంతకుముందు లేనటువంటిది. ఎందుకు లేనటువంటిది అంటే నేను అనుకుంటాను సాహిత్యం ఎప్పుడూ కూడా మేకవన్నె పులి. ఎంచేతంటే అధ్యయనం చేయడం ప్రారంభించిన మొదట్లో చాలా అందమైన కవితలు వస్తూ ఉంటాయి, రసానుభూతి కలుగుతూ ఉంటుంది, ఔచిత్యాలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని కావ్యాలు చదువుకున్న తర్వాత ఏదైనా ఒక కొత్త పద్యము ఒక కొత్త శ్లోకము కనపడితే పదాలు అర్థాలు ఔచిత్యాలు మనకు అర్థమయ్యి చాలా ఆనందం పొందుతూ ఉంటాం. కానీ అక్కడ వచ్చే ఒక ఇబ్బంది ఏమిటంటే మన యొక్క బుద్ధి, మన జీవ సంస్కారం ఏదైతే ఉందో లౌకికమైన జీవ సంస్కారం ఒక్కొక్కసారి సరైనటువంటి మార్గంలో పెట్టనివ్వకుండా అనౌచిత్యమైనటువంటి మార్గాలే మనం తోస్తుందని అనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే చాలామంది చాలా వ్యాసాలు రాస్తూ ఉంటారు. ఈ వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అని పుస్తకంలో ఏల్చూరి వారు నిజంగా సంస్కృత సాహిత్య చరిత్రని, గ్రీకు సాహిత్య చరిత్రని, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రలు మొత్తం అన్నింటినీ అధ్యయనం చేసి తెలుగులో ఇప్పటి వరకు లేనటువంటి ఆకరాలని కల్పాలని సృష్టిస్తూ ఆయనంత ఆయన సొంత ప్రజ్ఞతోటి అలాగే ఎడతెగని ప్రేమతోటి ఎన్నో వివరాలు కూర్చున్నటువంటి వ్యాసాలు నిజంగా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి నన్నయ్య పురుషాగ సంపూజిత వసురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరా శ్రేయసే. వేదిక మీద ఆసీనులైనటువంటి సభాధ్యక్షులు ఆచార్య హనుమండ భూమయ్య గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ నటులు బ్రహ్మానందం గారికి, సుప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, భారతీయ జీవన విధానంలో విశ్వాసం కలిగినటువంటి పెద్దలు పరకాల ప్రభాకర్ గారు, అసలు ఈ కార్యక్రమానికి మూలస్తంభం వంటి వారైన ఆచార్య అప్పాజోషుల సత్యనారాయణ గారు, పెద్దలు ఏల్చూరి మురళీధరరావు గారు, ఇంకా కొంతమంది వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు నమస్కారం. ఇంతకుముందు పెద్దలు విహారి గారు, యువమిత్రుడు రామనాథ్ గారు చాలా అద్భుతంగా ఇందులో ఉన్నటువంటి విశేషాలను సూక్ష్మంగా చెప్పగలిగారు. అసలు ఈ శీర్షికలోనే ఒక వినూత్నత ఉంది అని. ఎందుకంటే శీర్షికలు పెట్టడంలో సౌందర్యాన్నో చమత్కారాన్నో చూడడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆధునిక వచన కవిత్వం వేలం వెర్రిగా పెరిగినప్పుడు ఈ పిచ్చి ఇంకొంచెం ముదిరి అసలు పుస్తకానికి శీర్షికకు లోపల ఉన్న విషయానికి సంబంధం ఉండదు. ఇవాళ ఇదొక ప్రత్యేకమైనటువంటి శీర్షిక పెట్టారు. ఏంది అంటే వాంగ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు. ఇంకా ముందు మాటలో ఏల్చూరి మురళీధరరావు గారు అసలు వ్యాసఘట్టాలు కైవేలియ వరకు ఈ పుస్తకంలో మురళీధరరావు గారు తనదైన పద్ధతిలో ఇంకొకరెవరు అనుకరించలేని అనుసరించలేని శైలిలో వారు రాశారు. ఏల్చూరి మురళీధరరావు గారి గురించి చెప్పాలంటే అతడు పుట్టిన చివురు కొమ్మాయిన చేయమంటారు కదా, అలాగా ఏల్చూరి మురళీధరరావు గారు, వారి తండ్రి గారు నయాగర కవుల్లో ఒకరే ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు, వారి పెదనాన్నగారు ఏల్చూరు విజయరాఘవరావు గారు ప్రఖ్యాత విద్వాంసుల వారు. ఆ ఏల్చూరు గ్రామమే చాలా గొప్పది. అటువంటి ఏల్చూరు గ్రామానికి మాకు కూడా చాలా అనుబంధం ఉంది. మా తాతగారు కొప్పరపు సోదర కవులు అవధాన విద్య నేర్చుకున్నది ఆ ఏల్చూరులోనే. ప్రస్తుత ప్రసాదరాయ కులపతి గారి ముత్తాత గారి పోతరాజు రామకవి గారిది కూడా ఏల్చూరే. అక్కడే కొప్పరపు అవధాన విద్య నేర్చుకున్నారు. అలాగే నర్సరావుపేటలోని ప్రఖ్యాతమైన ఎస్ఎస్ఎన్ కాలేజీ స్థాపకులు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి, కొప్పరపు సోదర కవులు, పోతరాజు లక్ష్మీకాంత కవి అంటే స్వామివారి కులపతి గారి తాతగారు, వీళ్ళంతా అక్కడ సహాధ్యాయులు. అటువంటి ఏల్చూరిలో పుట్టిన ప్రభవించిన గొప్ప వ్యక్తుల్లో ఈ కాలంలో ఈ తరంలో మురళీధరరావు గారు అటువంటి వారు. ప్రారంభంలో అనుకున్నట్లుగా వారికి ఎంతటి
మీద ఆశీనులైన పూజ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆహుతులైన ప్రేక్షకులు, విజ్ఞులైన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వినమ్రతతో కూడిన నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ప్రస్తుతం 102 ఫీవర్ ఉంది. ఆ విషయాన్ని నేను పక్కన పెట్టి వాళ్ళ ఫీవర్ విషయం ఉందండి, వైరల్ ఫీవర్ అనుకుంటాను అని మురళీధరరావు గారికి చెప్తే అయ్యాక అలాగే తప్పకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. తప్ప మీరు వస్తే బాగుంటుందండి అలా. ప్రతివాడు డ్యూటీకి ఊరుపాడు అనే మాట ఏంటంటే మీరు వస్తారని కూడా అనుకున్నామండి, ఇక్కడ మీరు వస్తే బాగుంటుందండి, మీరు ఏమైపోయినా పర్వాలేదండి మాకు తప్పకుండా రండి సుమా అన్నాను. అందుకని మిత్రుడు మాసంతో కలిసి ఇద్దరు వెళ్ళొద్దామని చెప్పి ఏమైనా సరే ఏమవుతుంది ఏమవుతుంది డోలో వేసుకుని అది 3 గంటలు పనిచేస్తుంటారు. అందుకని వేసుకుని వెళ్ళొచ్చాను సార్. 3 గంటలలోపు మళ్ళీ కొంప చేరాలి, ఎందుకంటే మళ్ళీ ఏదో తిని మళ్ళీ అది వేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుల వారి అనుమతితో అయ్యా నేను మాట్లాడతాను, ఇక్కడ చిన్న లింక్ కూడా ఉంది, నాతో పాటు ఆయన వచ్చాడు మాధర్మ గారు. నన్ను ముందు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిందంటే ఆయన మాట్లాడినాక నేను తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆయన నేను తీసుకెళ్ళాలి కాబట్టి. అది దైవ నిర్ణయం, అది చక్కగా ఆయన ముందే మాట్లాడటం అయిపోయింది కాబట్టి ఇదంతా మీ కౌంట్లో ఏంటంటే సుమారు 15 నిమిషాల కౌంట్లో, ఎందుకంటే ఇది ఊరికేదో ఇంట్రడక్షన్ చొప్పున వెళ్ళిపోయేది. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది పెద్దలు ఏదైనా మాట్లాడితే విని తెలుసుకోవడం కోసం. ఇదేదో మొడెస్టీగా చాలా వినయంతో, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అతి వినయంతో చెప్పే మాట కాదు. యథార్థంగా నిర్భయంగా నిజంగా చెప్తున్నా. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా ఏరుకోవచ్చేమో అనేటువంటి అభిప్రాయంతో నేను ఈ సాహిత్య సభకి రావడం జరిగింది. ముఖ్యంగా అప్పా జోసుల వారు ఆయన పుస్తకంలో చూశాను, విడిగా నాకు తెలియదు. పుస్తకంలో ఆయన ముఖ చిత్రాన్ని చూశాను. ముఖ చిత్రం అంటే చాలామంది కవర్ పేజీ అనుకుంటారు. ముఖ చిత్రం ఆ పుస్తకంలో ఉందాయండి. అది చూసిన తర్వాత అమ్మ ఈయన ఒకసారి చూడాలిరా బాబు, ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు విహారీ గారు చెప్పినట్టు జంప్స్ని పరీక్షించే యంత్రాలు ఉంటాయి. అలాంటి యంత్రాలు ఆయన దగ్గర మరి ఎన్నోన్నాయో తెలియదు. ఎంతమందిని ఈ రత్నాన్ని పరీక్ష చేసి ఇది నిజమైన రత్నమే కాబట్టి వీడి పుస్తకం మనం ప్రింట్ చేయొచ్చు అని ఆయనే జడ్జిమెంట్ తీసుకుని ఇలాంటి మహనీయుల పుస్తకాలు ప్రచురిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి శ్రమ కోర్చి, ఎందుకంటే సామాన్యమైన విషయం కాదండి. ఈ రచయితలు కవులు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదు. మామూలు కాదంటే కవులు కాబట్టి, మామూలు అయితే కవులు కాకుండా ఉండేవాళ్ళు అని. ఈ కవులు కాకుండా ఈ రకమైనటువంటి శక్తి సంపన్నత పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళతో వేగడం అనేది ఉందే, ఆ పదం ఎందుకు వాడానంటే వాళ్ళతో కలిసి తిరగటం కాదు, వేగటం. మామూలుగా వాళ్ళు వేయించడంలో ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాటన్నింటినీ భరిస్తూ ఒక సత్కార్యానికి ముందున్నటువంటి వ్యక్తి అప్పా జోసుల వారు అని నాకు తెలిసిన విషయం, నేను విన్న విషయం మాత్రమే. ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రధాన వక్తలందరూ చెప్తున్నప్పుడు ఆయన గురించి నిజంగా ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలేవు కానీ అద్భుతమైనటువంటి పుస్తకాలు మహానుభావులు ఎంతోమంది రాయొచ్చు. ఆ పుస్తకాన్ని ప్రజలకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భావన కలిగినటువంటి వారు శతమహానుభావులు. తర్వాత ఈ అంగుష్ట మాతృడైనటువంటి ఈయన మీరే అవి చూస్తున్నారు, మురళీధరుడు. నువ్వేమైనా పెద్ద 6 feet ఉన్నావని నన్ను అడగొచ్చు. మీరు వీళ్ళు సామాన్యులు కాదు, వామనుడు. ఎందుకు వామనుడు అంటున్నారంటే అంగుష్ట మాతృడైన
ఆకాశాన్ని చుట్టి రాగలిగినటువంటి సాహిత్య ఆకాశంలో వివరించేటువంటి ఇదేదో నా పొయిటిక్గా చెప్పడం కోసం చెప్పిన మాట కాదు. ఇందాక మా అబ్బాయి అనొచ్చు, ఎందుకంటే నా కుమారుడు వయసులో ఉన్నవాడు కాబట్టి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత పరిశోధన చేస్తే తప్ప, ఎంతటి కృషి చేస్తే తప్ప, కృషి చేయడం కాదు, చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే తప్ప, దానికి నడుము కట్టి ఆ రోజుల్లో మల్లాది వారు చేసినటువంటి ఎటువంటి వాళ్ళు ఎంత కృషి చేసి ఇందులో ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని తెలుసుకుని దాన్ని గ్రంథస్థం చేయాలి. 750 పేజీలు, అది సరైన ఫాంట్లో రాసినట్టుగా 1500 పేజీలు అయిపోయాయి. ఊరికే రాయాలంటేనే 1500 పేజీలు రాయలేము. మనం ముందు మనం అంటే అనుకుందాం అందరం, ఎవరో ఒకళ్ళు నేను రాయగలను అంటే నేనేం చేయగలిగింది లేదు. కానీ జనరల్గా 1500 పేజీలు చదవలేము, రాయను లేదు. అటువంటిది అంటే చూసి రాయటం, నేను చెప్పేది రాయటం కాదండి, చూసి రాయడానికి చాలా టైం పడుతుంది. టైం పెట్టి బద్ధకం, దానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చూసుకోవడం, ఇన్ని ఉంటే తప్ప చేయలేంది. తన భద్రత మొత్తాన్ని రంగరించి ఉంది కాబట్టి లేనోడికి పెద్ద ప్రాబ్లం లేదు. మన ఇష్టం వచ్చింది రాస్తాం, చదువుతాడు లేకపోతే లేదనుకునే బ్యాచ్కి మన గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మహాకవి బ్రహ్మానందాన్ని పెట్టుకున్నాను, నన్ను ఎవరు అడుగుతారు ఏమి రాసావో చెప్పమంటాడు, నేను చెప్పను, ఎందుకంటే నేను రాయలేదు కాబట్టి. అలా కాకుండా ఆయన గురించి ఆయన నాకు ఎట్లా పరిచయం అయింది అనేది ముందు చెప్పాలి. మాసరమ్మ గారు ఒక ఈయన ఉపన్యసించినటువంటి ఒక చిన్న క్లిప్ నాకు పంపించారు. ఆయన ఇప్పుడు దూర్చెడి గురించి చెప్పారు. దూర్చెడి గురించి చెప్పినప్పుడు, దూర్చెడి అంటే మనకు మామూలు ఇక్కడ పద్యాలు ఉంటాయి, 4-5 పద్యాలు చదివేసి అర్థాలు చదివి అది ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అద్భుతాలు ఇక్కడికి రాశాడు. అందులో ఉన్నటువంటిది ఏమిటంటే మళ్ళీ లాగి పైనుంచి కిందకి తీసి దాన్ని ఉతికి ఆరేసి చెప్పేటువంటి పద్యాలు ఎన్నో 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 ఎంతమంది పండితుల దగ్గర మనం వినే ఉంటాం, దానికి కాదన్నది. కానీ ఆయన చెప్తున్నప్పుడు ఓహో ఇదే అతులిత మధురీ మహిమ అని దాన్ని ఉద్ధరించేటువంటి తెలుగు కవి వేల కలిగాను అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు ప్రాంతీయ గురించి ఆ మాధురీ మహిమ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది, నాకేం అవసరం అంటే ఎందుకు వస్తుంది, వచ్చి అవుతుంది లేకపోతే లేదు. అది మీరు నన్ను అడుగుతారంటే చొక్కా పట్టుకుని నేనేం చెప్తానంటే నేను చెప్పలేను. కానీ అట్లాంటి ప్రతి పదాన్ని జాగ్రత్తగా తూకం వేసి వ్యాసఘట్టాలు అనే పేరు పెట్టారంటే, అంటే ఆయన వ్యాస భగవానుడు చెప్తున్నటువంటి గ్రంథాన్ని విఘ్నేశ్వరుడు కూర్చుని రచించేటప్పుడు ఆయన అత్యంత వేగంతో రాస్తున్నప్పుడు ఈయన చెప్పేటువంటి వేగం ఎక్కడ తగ్గుతుందో అని ఆయనకి రాయడానికి వీలు అంటే సమయం దొరకడానికి ఇంకా చెప్పండి రాస్తున్నాను అనేటువంటి దృష్టిలో ఉన్నప్పుడు ఈయన కొంచెం శ్రద్ధ తెచ్చుకోవడం కోసం ఒక ఘట్టాన్ని వదిలినప్పుడు ఆయన కొంచెం ఆలోచించుకునేవాడు. అలాంటి వ్యాస ఘట్టాలు, సాహిత్యంలో ఉన్నటువంటి వ్యాస ఘట్టాలు తీసుకుని ఆయన వివరించి ఇదిగోండి 8,800 ఇటువంటి ఘట్టాలన్నింటినీ తీసుకుని ఇవి చెప్పాలి. అప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తితోటి ఆయన నంబర్ నాకు ఇవ్వండి అని శర్మ గారిని నేను అడిగితే ఈ నెంబర్ నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు శీలైన శోభదే విద్య అంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ సాహిత్యం గురించి చదివిన వాళ్ళు మాట్లాడేవాళ్ళని వింటున్నాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే, సరస్వతీదేవి కూడా మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పించుకుంటుందని నేను ఇంటికి వెళ్ళాను. ఆవిడ పెద్ద ఏంటంటే మన ఇంటికి వస్తుంది డైలీ, నేను చెప్పబట్టి దానికి అర్పించాను లేకపోతే రాదు. అంతటి అహంభావపూరితమైనటువంటి ఉపన్యాసాలు కూడా వినవలసిన దుర్గతి పెట్టిన రోజుల్లో అత్యంత వినయ సంపన్నులైనటువంటి వాడు, శీలము చేత శోభించినటువంటి వాడు, ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎవ్రీ సెంటీమీటర్ ఆఫ్ హిస్ బాడీ
కంటైన్స్ లిటరేచర్. అటువంటిది ఎక్కడో ఒక యాంటిక్ లాగా ఉండవలసినటువంటి వ్యక్తి అటువంటి వాళ్ళని పట్టుకుని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వెలుతురులో ఇదిగో ఇక్కడ ఉంది చూడండి అయ్యా ఇది అని మనకు మామూలుగా చెప్తారు మట్టిలో మాణిక్యాలని. అటువంటి మాణిక్యం జమ్ ఆఫ్ తెలుగు లిటరేచర్. దట్ ఈస్ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా తప్పుగా పెట్టారు అతని పేరు మురళీధరరావు గారు. మురళీధర్ అంటే ఎలా ఉండాలో తెలుసు కదా, ఏంటో పాపం అంతటి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు ఒక సంవత్సరం పరంగా ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా ఒక ఫోన్ చేసి గురుగారు ఏంటిది అంటే ఒక చిన్న సందేహం కూడా వచ్చింది. ఎదుటి మనిషిని నొప్పించి మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాదు. ఏం తెలియదండి అన్నాం అనుకోండి, అవునులేండి అందరికీ అన్ని తెలియాల్సిన విషయాలు ఏముందో కదా అంటే నాకేం తెలియదండి అని ఆయన ఒప్పుకోడు. అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం ఏం లేదండి అని మనకు చూడక. ఇలాంటివన్నీ అందంగా చెప్పగలిగినటువంటి డాక్టర్ విహారీ గారు చెప్పినట్టు అక్కడ ఆ వ్యాస ఘట్టాలు నిజంగా చెప్పాలంటే నేను చదివాను కొంత. ఇది చదవడానికి అంటే అర్థం చేసుకోవడానికి కూడా ఇతర కర్మ ఫలాన్ని యాదృచ్ఛయే శిరసి లిఖితాన్ని సహించదురా. అరసికేషు కవిత్వనే వీరుదనం నాలాంటి వాడికి కవిత్వం వీరుదం చేసేటువంటి శిరసి మాలిక 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 చెప్పినట్టు అది అర్థం చేసుకోవడానికి ఇందాక విశ్వనాథ్ గారు చెప్పినట్టని పాషాణపాక ప్రభు అని అన్నారని విశ్వనాథ్ గారికి చెప్తుంటారు. అందువల్ల అలా కాకుండా ఏదో చెప్పాలనేటువంటి తాపత్రయం ఆయన దగ్గర దాకా మనం వెళ్ళలేకపోతున్నాం. నేను వెళ్ళలేకపోయాను. కొంతమంది వెళ్ళేవాళ్ళు వెళ్ళుండొచ్చు ఆయన దగ్గర, ఆయన సాధిస్తుండొచ్చు. ఆ తర్వాత చివరిలో 4 వ్యాసాలని చెప్పారు విహారీ. అది ఆ కళానికి కొంత దయార్ద్రమైనటువంటి హృదయం ఉంటే తప్ప నల్లని వాడు పద్మనయనంబుల వాడు కృపారసము పైతల్లేవాడు అని. కృప అనేటువంటి రసాన్ని, దయ అనేటువంటి రసాన్ని, దాన్ని ఒక జలం కింద చెప్పినటువంటి బొమ్మెర పోతన కృపారసాన్ని పైతల్లేవాడు. అటువంటి కృపారసాన్ని అద్భుతమైనటువంటి మాటల్లో కళ్ళనీళ్ళు పెట్టించుకుంటూ చెప్పారంటే ఆయన జీవితాన్ని ఆయనకున్నటువంటి వయస్సుకి ఆయన ఒక్కసారి వెనక్కిండి ఆయన జీవితాన్ని తను చదువుకుని కంట తగ్గి గుండె తగ్గి చేసుకున్నటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి అత్యంత ఆర్ద్రత కలిగినటువంటి కవి పండితుడు మహానుభావుడు. ఈజ్ అన్ యాంటీ తెలుగు. ఇలాంటి వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేసి మనం వాళ్ళను తీసుకోగలం? ఆ పుస్తకం యావత్ జీవితాన్ని అంటే ఎంతకాలం ఆ పుస్తకం గురించి రాశాడు ఆయనకే తెలియాలి. ఎవరి గురించి ఈ పుస్తకం వాళ్ళ రవీంద్ర భారతిలో మనం చదవబెట్టి మన గురించి చాలామంది గొప్పగా మాట్లాడతారు, అందుకని మనం ఈ పుస్తకం రాద్దామని రాయలే. రమణ మహర్షి అవుదామని అవలా అయ్యాడంతే. ఈ పుస్తకం ఆయన రాసి దీని యొక్క భౌగోళిక గొప్పతనాన్ని నలుగురికి తెలియపరుద్దామని రాయరా. ఆ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఇవాళ ఇంత యోగ్యత పొందింది, భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా ఉపయోగపడాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన రచించేటువంటి ఆ పుస్తకం ఇవాళ కాదు తరతరాలకి ఆయన ప్రచురించినటువంటి అప్పాజేశ్వర వారి ప్రచురణలో ఇది తలమానికంగా ఉండిపోతుంది. ఎంత కష్టం అండి. ఎప్పటి వాళ్ళు ఆ రోజుల్లో శాసనాలన్నింటినీ తీసుకుని దిగుడు బావుల్లో దిగి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న శిలాఫలకాల మీద ఏమేమి రాశారు, తెలుగు భాష గురించి ఏమి రాశారో తెలుసుకుని దాన్ని ముద్రించి దాన్ని నలుగురి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకుని ముద్రించినటువంటి మహనీయులు ఎంతోమంది తెలుగు భాషను సేవ చేసి తెలుగు కళామతలికి మట్టెలు ఇవ్వగలిగేవాడు, కాళ్ళకు మట్టెలు ఇచ్చాడు, అద్భుతమైన హారాలు చేయగలిగేవాడు ఉన్నాడు. అందుకే బొమ్మెర పోతన ఎంతటి వినయ సంపన్నుడో తెలుసు కదా. ఆయన ఏమన్నాడు? సత్కవులు హాలికులైననేమి కందమూల కౌతాళికులైననేమి
నిజదార సుతోదర పోషణాత్మి అన్నారు. కాబట్టి ఎప్పుడు సింపుల్గా హాయిగా నా జీవితం ఇది నేను బాగానే ఉన్నానండి. మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ప్రభుత్వం నోటి దగ్గరికి వచ్చి దోమ ఇబ్బంది పడుతుందేమో అన్నట్టు మాట్లాడతాడు. అస్సలు కాదు, బాగున్నాడు అది ఒక రకమైనటువంటి శ్రావ్యమైనటువంటి గొంతుతో ఆయన పలకరింపు అంత హాయిగా ఉంటుంది. అటువంటి బొమ్మరపోతనుకున్నటువంటి ఆయన ఏమంటాడు, సుశబ్దం బోలు శోభిల్లం పలుకు నాలుగు వాక్కును గులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి ఉన్నేందు బింబాలనాడి సరస్వతీదేవిని ప్రార్థించి నమస్కరించి ఆయన ఎంత వినయంగా చెప్పాడు చూడండి. తల్లి నేను తలంచి పుస్తకమును చేతనుభూని నీవు నా విలంబులను నుంచి సుశబ్దంబులు శోభిల్లం పలుకుము, శబ్దాలు కాదు సుశబ్దంబులు. ఆ సుశబ్దంలో ఎలా ఉండాలంటే ఇదిగో ఈ పుస్తకంలా శోభిల్లం పలుకుము రాదు వాక్కున సంప్రీతి ప్రేమతో అని సరస్వతీదేవిని స్తుతించి ఈ పుస్తకాన్ని ఆరంభించాడేమో మురళీధరుడు అనేటువంటి భావన నాకు కలిగి, అయ్యో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంటే మనం ఇంటి దగ్గర కూర్చుని నాకు ఫీవర్గా ఉందండి రాలేకపోతున్నానని దౌర్భాగ్యమైన సమాధానం చెప్పడం ఇష్టం లేక ఒక ట్యాబ్లెట్ అయినా వేసుకుని వెళ్ళి ఇటువంటి పండితులు అందరూ కూర్చున్నటువంటి విషయాలు ఏవైనా దొరుకుతాయేమో చేరుకుందాం అనేటువంటి అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ అవకాశాన్ని కలిగించాను. అక్కడ కూర్చున్నటువంటి ఆయన పేరెంట్ నన్ను మన్నించండి. నేను ఎందుకు అంటున్నానంటే నేను మిమ్మల్ని అన్న తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు, గమనించాడు. ఎందుకంటే అమ్మా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 hour మనం కూర్చుని 1 hour పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినాలనేది మా నాన్న చిత్తపుట్టేవాడు మమ్మల్ని. ఆయన చెప్తున్నప్పుడు వినాయక చవితి వ్రతం చేశారు. వినాయక చవితి వ్రతం చేసినప్పుడు ఇంత ఉంటుంది, రైల్వే గైడ్ అంత ఉంటుంది మా నాన్న పుస్తకం. మేమేమో ఇంట్లో నుంచి వచ్చే పులిహార వాసనలు పిండి వంట వాసనలు చూస్తూ కూర్చుని రైల్లో అయిపోయేదాకా వినమనేవాడు. అప్పుడు బాబు ఇప్పుడే బొట్టాన్ని వదులుతున్నట్టుండే రోజుల్లో సరిగ్గా పక్కకి తిరిగి ఇట్లా తిరిగా ఉంటే ఇంకా అది అలవాటు అయిపోయింది. పైగానేమో ఈ దుక్కుమాల ఉద్యోగం ఒకటి చేశాను లెక్చరర్గా. మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా ఎదురుగా వినకుండా మాట్లాడకుండా ఉంటే అసహనం ఏర్పడుతుంది. అందువల్ల అలాంటివి ముఖ్యంగా మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఇంత శ్రమపడి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. ఏదో మంచి మాటలు విందామని, మంచి మాటలు మాట్లాడదాం వచ్చిన వాళ్ళని ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా. ఎందుకంటే చాలామంది ఈ మధ్య నేను చూస్తున్నాను తెలుగు భాష కవిత్వం అంటే ఈ కవిత్వం. నేను అది కూడా చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు కవిత్వాన్ని ఇన్ని రకాలుగా విభజించిన వాళ్ళు మిగతా లాంగ్వేజ్లో ఉన్నారో లేదో తెలియదు కానండి. నాకు మన లాంగ్వేజ్లోనే ఉన్నారు. దళిత కవి ఏంటండి, ఓసీ కవి, బీసీ కవి, మాదిరి కవి ఇట్లా ఉంటారు కవులు. కవిత్వం ఒకటే ఉంటుంది, ఆర్టిస్ట్ ఒక్కడే ఉంటారు, కవిత్వం ఒకటే ఉంటుంది. ఆ సరస్వతీదేవి కవిత్వం. అది ఎవరెవరికి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంతెంత పెడుతుందో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని దోషులతో తీసుకుని మీకు అందినంత వరకు జనగణపం మీ జన్మస్సు చేస్తున్నటువంటి సుకృత భావం. అటువంటి వాడు దాన్ని ఇన్వైట్ చేసి వాడి కవి వీడా కవి అటువంటి కవి ఈ కవిత్వం వచ్చాడు ఆ కవి ఎక్కడది. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఒకటే మాట చెప్పాడు. ఇందాక విహారీ గారు చెప్తున్నప్పుడు నేను వింటే ఒక మాట అన్నాడు ఆయన, కళ్ళ వంటి నీళ్ళు వచ్చాయి. కళ్ళంటే నీళ్ళు ఎందుకు వస్తాయి అని మనం ఆలోచించినట్టయితే ఒకసారి పోతం దగ్గరికి మనం వెళ్తే కాకుకట్టి నీరు తన బ్రతుకుని కూడా ఎలా ఇచ్చదు రైతుమర్థనది గాదిరి కోడల మతమ్మ హటక గర్భురాణి నిన్న ఆకటికి కొనిపోయి అల్ల కర్ణాటక రాక తీసుకుని రమ్మను నన్ను శుద్ధిగా నమ్మము భారత. నిజంగా తిరగన శుద్ధిగా చెప్తున్నానమ్మా. సరస్వతీదేవి ఉందా, కిరీటం ఉందా, పద్మంలో కూర్చుందా, ఇంకోటి తీసుకుందా, ఇంకోటి తీసే. సరస్వతీదేవి అనేటువంటి రూపాన్ని తన కళ్ళకు ఎలా సాక్షాత్కరింపు చేసుకున్నాడంటే మానవుడు కాబట్టి, భాగవతోత్తముడు కాబట్టి, భగవత్ ప్రేరితమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. కానీ పలికింది భాగవతం అంటే అందుకే అన్నాడు, నేను రాసింది కాదు ఇది,
ఎంతో చెప్పాడు నేను రాశాను అనేటువంటి వినయంతో కూడినటువంటి ఆ మాటలు చెప్పినటువంటిప్పుడు ఆయన పొందినటువంటి అదే ఇందాక అన్నాం చూడండి, ఆ కాటుక కంటి నీరు అది ఏడుస్తున్నప్పుడు కూడా ఎంత భావన చేస్తాడంటే ఆయన కంటి నీరు కనుకట్టు పడింపడ మామూలుగా అయ్యో అని ఏడుస్తుంది అనుకోండి, ఆ కంటి నీరు ఎక్కడ పడుతుందో తెలియదు. ఆవిడ జడ పదార్థంలాగా అలా నిలబడి పోతను రాస్తున్నటువంటి గ్రంథాన్ని అలా చూస్తూ ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎవరితో ఇస్తాడేమో అని అనేటువంటి భావన సరస్వతికి కలిగింది అన్నప్పుడు నిస్తేజంగా ఉన్నటువంటి ఒక స్థాణువులో ఉన్నటువంటి సరస్వతి యొక్క కాటుక కంటి నీరు చనుకట్టుపోయిన పడ కదలలేదు. ఆవిడ కదలకుండా ఉన్నప్పుడు ఆ చనుకట్టు మీద ఆ కంటిని చుక్క పడినప్పుడు కలుపు మరిపించి బాధపడి శరీరంలో ఉన్నటువంటి పాంచభౌతికమైన ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ రకమైన ఎమోషన్, ఆ ఉద్వేగానికి లోనైనటువంటి వాడు ఆయన రాస్తే, ఈయన రాసినటువంటి ఆయనతో నేను పోల్చి ఎందుకు చెప్తున్నానంటే కొండతో మెరపోతను గుర్తిస్తాడు. అంతటి పరకాయ ప్రవేశం అంటారే, అటువంటి పరకాయ ప్రవేశం చేయకపోతే పరకాయ ప్రవేశం ఎప్పుడు చేయగలడు? పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి సమర్థత ఉన్నప్పుడు. అంటే సాహిత్యం మీద ఆయనకున్నటువంటి గ్రిప్ అంటారు చూడండి, గుట్టు, అటువంటి పట్టున్నటువంటి వ్యక్తి మురళీధరరావు గారు. We feel proud to say that we are all the contemporaries of నేను ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్పింది కాదు. ఆయనతో నేను మాట్లాడి ఆయన మాట్లాడిన దానిలో ఉన్నటువంటి విద్వత్తుని అంతో ఇంతో సంగ్రహించుకొని ఎవరి నేను ఇట్లా అనుకుంటున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఏమంటారంటే ఆయన బాగున్నదండి, బాగుంది. ఎందుకంటే బాగొక్కటి తెలిసినవాడు కాబట్టి అన్ని బాగున్నాయి. మీరు చాలా దుర్మార్గం అంటే అన్నారు అనుకోండి, దుర్మార్గం అంటే నాకు తెలిసే కదా వాడిని అనేది. కాబట్టి అంతటి ఒక మంచి మనిషి, మంచి విద్వత్తు ఉన్నవారు, మంచి పండితులు, మంచి సాహితీవేత్త, అంతకు మించి ఇవన్నీ కలిపితే మురళీధరరావు ఆ తెచ్చినటువంటి దాన్ని ఆ గ్రైండర్లో వేస్తే వచ్చినటువంటి ఆ రూపం మురళీధరరావు అయితే ఆ వెన్న ముద్దని తీసుకొచ్చి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ వయో వృద్ధులు, ఆయన ఆ మాట అనొచ్చో లేదో తెలియదు, అనొచ్చు కదండి, ఏం చేస్తాం మరి ఒప్పుకోవాలి తప్పదు. వయోవృద్ధులైనటువంటి అప్పాజోషుల వారికి పాదాభివందన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నాకు మీరు అందరూ సెలవు ఇస్తే మీరు మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. వచ్చి నన్ను నేను పునీతుడు అంటే అప్పుడప్పుడు మా నాన్న అనేవాడు, నాన్న నీ వయసు ఎంత అంటే 67, 77 అంటారు. కాదు, ఇలాంటి సభల్లో మాట్లాడినప్పుడు, ఇలాంటి దైవికమైన ప్రసంగాలు ఏమైనా విన్నప్పుడు అది ఎన్ని నిమిషాలు వింటావో, ఎంతసేపు వింటావో అదంతా కలుపుకుంటే అది నీకు. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక అరగంట నా వయసు నేను పెంచుకున్నాను. ఇటువంటి అవకాశం కల్పించి మీరందరికీ నా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అక్కడ కూర్చున్న వారికి క్షమాపణలు కోరుకుంటూ చదువు తీసుకున్న అబ్బాయి సార్ మధ్యలో సార్ 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 ప్రమాణం డైరెక్షన్ చేయగా చచ్చిపోతున్నాం అక్కడే. మళ్ళీ
దీని అది ఇక్కడ ఇచ్చే ప్రసాద్ ఏ విధంగా ఉండకూడదో రావణాసుడు కూడా చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి గ్రంథాలు రావాల్సిన అవసరం ఆ వ్యక్తం చాలా ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమ కాలంలో కూడా రచయితలు కవులు చేసిండే సేవ ఈ స్వతంత్రం వచ్చేదానికి కారట్లేదని చెప్పే సందర్భం గురించి ఆ కాలంలో జాతీయత భావం రావడము, దేశభక్తి రావడము ఈ పత్రికలు గుండా, పేపర్లు గుండా, రచయిత గుండా సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా. రచయితలు దేనైనా సాధించగలడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దీంట్లో 189వ పేజీలో చూస్తూ వక్రోక్తి అనేది కనపడదు నాకు. దాన్ని ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక సమయంలో సర్కార్ నుంచి రాయలసీమకు ఒక వ్యక్తి పోయాడు వ్యాపారం నిమిత్తం. పల్లెలో పోతే అక్కడ హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఇల్లారింటి దగ్గర అమ్మ నేను సర్కార్ నుంచి వచ్చాను, హోటల్స్ లేవు, నాకు భోజనం పెట్టని తల్లిని అడుగుతాను. ఆమె కూడా మా ఆయన 1 గంటకు వస్తాడు, పొలానికి పోయినాడు, 1 గంటకు రా భోజనం పెడతానని చెప్పి ఆ మహా ఇల్లాలు చెప్తుంది. కరెక్ట్ 1 గంట పోతాడు, ఆ ఇల్లాలు భర్త వస్తారు, ఇద్దరికి ఆమె వడ్డిస్తుంది. తినేవాడు తినొచ్చు కదా, తినోడు తినక అది ప్రసంగం చేసి ఓ మాట అంటాడు, అమ్మా ఏందమ్మా ఆకుకూర పప్పు చేశావు, మా పక్క పశువులు తింటాయమ్మా అని అంటాడు. మా పక్క కూడా పశువులు తింటాయనా, మీరు వచ్చినారు కాబట్టి చేసినాను. అంటే ఆ ఇల్లాలు ఎంత చక్కగా ఆ మనిషి సమాధానం చెప్పింది, ఎంత సున్నితంగా ఉంది, ఎంత ఘాటుగా తగిలిందో అది ఒక్కరు అంటారు. అటువంటివి పొందుపరిచి కవులు చాలామంది చూసాను. దాంట్లో నేను 129 చూసిన తర్వాత అది గుర్తుకొచ్చింది. ఈ రచయితలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది, భాషను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరకాల ప్రభాకర్ గారు మాకు ముఖ్య సలహాదారుగా ప్రభుత్వం అనుకున్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన చేత ఒరిస్సా పోయాము, మహారాష్ట్ర పోయాము, తర్వాత ఛత్తీస్గఢ్ పోయాము, ఢిల్లీ పోయాము, విదేశాలకు కూడా పోయి తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి కొన్ని సూచనలు చేయమంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సూచనలు చేశాం. ప్రాచీన హోదా రావాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జడ్జిమెంట్లో కూడా తప్పకుండా తెలుగును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కొన్ని సూచనలు చేశాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోయింది, ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా తెలుగు భాషాభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మురళీధర్ గారు చూసిన తర్వాత బుక్ చాలా అందంగా ఉంది. మా ఇంట్లోకి అర్థమయ్యేది కాదు ఆ భాష, కానీ ఆ తాత్పర్యం కొద్దిగా సున్నితంగా మళ్ళీ మార్చి రాస్తే ఇప్పుడు రాసేటప్పుడు ఇప్పుడు రాయలేదు దాన్ని. అదేవిధంగా ఫోటో కూడా సార్ చెప్పాడు, చాలా బాగుంది సార్ ఫోటో, చాలా గ్లామరస్ ఉన్నారు మురళీధర్ గారు. ఆ హృదయం కూడా చాలా బాగుంది. ఈ సమయంలో సత్యనారాయణ గారి గురించి ఒక మాట చెప్పాలి. సరవర్ పల్లహి కాథై సరవర్ పియాహి నా పాని రహీం సపతి సఖీ సుజాన్. ఆయన చూసిన తర్వాత అప్పుడు గుర్తించింది, సరోవరం తన నీటిని తాను తాగదు, ఇతరులకు ఉపయోగపడుతుంది. చెట్లు తాను కాల్చిన పొలాలు తాను తినవు, పరులకు ఉపయోగపడతాయి. ఒక శక్తిపరుడు సమర్థవంతుడు తన శక్తిని సామర్థ్యాన్ని తనకు కాకుండా ఇతరులకు ఉపయోగిస్తాడు అనే నిజాన్ని ఈ సత్యానంద గారు ఈ గ్రంథాన్ని చేయడం వల్ల ఆయన సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన జీవితం ధన్యమవుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, అదే సమయంలో ఈ పుస్తకం 1000 రూపాయలు మాత్రం పెట్టారు. అదే ఫిజిక్స్లో కెమిస్ట్రీ అయితే ఈ 5000 ఈ 15000 ఉండేది కాబట్టి చాలా సరసంగా పెట్టారు. ఇమీడియట్గా నేను ఒక 15 పుస్తకాలు 15000కు డబ్బులు ఇస్తానని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నాకు విద్యా సమస్యలు ఉన్నాయి, లైబ్రరీకి తీసుకుంటాను. అదేవిధంగా మీరు కూడా దాన్ని వ్యాప్తి చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఈయన సున్నితమైన హృదయం. రామకృష్ణ గారు కటు అన్నారు కానీ ఆయన చాలా అందంగా ఉన్నారు మనిషి, కళ ఉంది ఆయనలో, ఆ శక్తి సమర్థలు ఉన్నాయి. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ గ్రంథాన్ని
ప్రచురించడానికి సంపూర్ణ సహాయ సహకారాలు ఇచ్చారు. అదే సమయంలో మురళీధర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు మేడం వచ్చింది లేదు ఒకసారి సమర్పిస్తాం. కాబట్టి ఇంత గొప్పవాడైనట్టు మేడమే కారణము. మేడం గారు సహకరించకపోతే ఈయన కవిత్వ రాసేవాడు కాదు, ఇంత గొప్ప కవి అయ్యేవాడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి వెనక ఒక మహిళ ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు. మేడం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చిన్నవాడు కూడా ఉన్నాడు, సభలో కూడా నాకన్నా చిన్నవాడు ఉన్నారు. అందరికీ నా శుభాశీస్సులు. 2 వాక్యాలు నేను మీ ముందు ఎందుకు కూర్చున్నానో చెప్పాలి. నాకు ఇతరత్ర అర్హత ఏమి లేదు కూర్చోడానికి, మాట్లాడడానికి కూడా. ఒకే ఒక అర్హత ఏంటంటే మురళీధరరావు గారికి నాకు గత శతాబ్దంలో పరిచయం. ఢిల్లీలో పరిచయం. ఆయన గురించి, లక్ష్మి గారి గురించి నాకు బాగా తెలుసు. ఈ ఫ్యాన్ అనుకుంటా పైన పైన ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆయన మురళీధరరావు గారు చాలా గాఢమైనటువంటి మనిషి. ఆయన మాట మృదువుగా ఉంటుంది, కానీ ఆయన మేధ చాలా పదునైనది. మేధ మృదువు కాదు, వాడి మామూలు వాడి కాదు. నీకు తెలుసు తెలీదు, మురళీధరరావు గారు శిష్యుడు ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారి అప్పాజోస్యుల పద్యావలోకనం అనే గ్రంథము ఇదే వేదికపై ఇంతకు మునుపు ఆవిష్కరింపబడినప్పుడు ఆ సభలో అప్పాజోస్యుల పద్యావలోకనంతో పాటు వారి అప్పాజోస్యుల వారి హృదయావలోకనం కూడా నాకు సమకూడింది. పవిత్రమైన వారి కరకమలాల మీదుగా ఈ గ్రంథము ఈ రూపుదిద్దుకొని ఈ విధంగా ప్రాణం పోసుకున్నదంటే అందుకు కేవలము వారి సహృదయత మాత్రమే కారణము. ఆ సహృదయతను నేను గ్రంథము ముద్రాస్థితిలో ఉన్నప్పుడు కూడా అనేక పర్యాయములు దానిని చవిచూసిన వాడిని కాబట్టి ఆనుభవికమైన ఆనందంతో వారికి కృతజ్ఞతలు తెలియచేయటం మొట్టమొదటి బాధ్యత కాగా, వారు ఎప్పుడైతే ఆ రోజు సదస్సులో కలుసుకున్నామో నీ రచనను ముద్రిస్తామని వారు అడగకుండానే వరమిచ్చిన దేవత వలె ఆ రోజు ఆ మాట అన్నారు. వెంటనే భూమయ్య గారు మీరు తాత్సారం చేయకుండా, ఆలస్యం చేయకుండా వారికి ప్రతిని ఇవ్వండి అని చెప్పి నన్ను ప్రోత్సాహపరిచారు. ఈ విధంగా ఈ పుణ్యపురుషులిద్దరి సమావేశము నాకు ఆ రోజు తారసిల్లటం, ఆ రోజు ఆ విధంగా జరగటం నిజంగా ఒక భగవద్ వరప్రసాదమైనటువంటి, కేవలము భగవత్ కటాక్ష లబ్ధమైనటువంటి ఒక వరము మాత్రమే. కాగా ఈనాటి ఈ సదస్సులో ప్రసంగించిన ఒక్కొక్కరికి నా కృతజ్ఞతను తెలియచేయటంతో పాటు ఒక్కొక్కరు పేరు పేరున ఆచార్య భూమయ్య గారు, మన ఆచార్య గిరిజా మనోహర బాబు గారు, వారి కారణంగానే నేను ఇక్కడి
పండిత పరంపరతో ఈరోజు సదస్సులో ఇక్కడ ఉన్న అనేకులైన పెద్దలతో వారితో నాకు బాగా అనుబంధం ఏర్పడడానికి ముఖ్య కారణమైన వారి సహృదయత కారణంగానే నేను ఎంతోమంది పెద్దలను కలుసుకోగల సదవకాశం నాకు సమకూడింది. అట్లాగే విహారి గారు నిజంగా పదచిత్ర రామాయణకర్త, రామాయణ రచనము ఒక సామాన్యమైన వరప్రసాదితుడైన కవికి లభ్యమయ్యే వరము కాదు. పవిత్రమైన కరకమలాలతో తమ కుశల కరాంగుళులతో వారు రచించిన ఆ మహాగ్రంథం యొక్క కొనసాగింపుగా నిన్న మొన్నటి రచన వరకు సాగిన విహారి గారి సర్వ వాంగ్మయాన్ని వారి ఒక్క మంచి మాటలో నేను చూడగలుగుతున్నాను. సహృదయతకు పరమకాష్ఠ అయిన వారి వాక్కులకు ధన్యవాదాలు చెబుతూ, మొట్టమొదటిసారి నేను వారిని బహుశా 1980లో మచిలీపట్నంలో శిష్ల లక్ష్మీపతి శాస్త్రి గారి సభలో మొట్టమొదటిసారి వారిని చూడగలిగాను. విహారి గారిని, శాలివాహన గారిని. వారి ఆశీర్వాదం నాకు లభించినందుకు ధన్యవాదాలు. పెద్దలందరికీ, బ్రహ్మానందం గారికి, ఆ విధంగానే అద్భుతంగా ప్రసంగించిన రఘునాథరెడ్డి గారికి, ఇక తెలుగు సాహిత్యానికి భవితవ్యమైనటువంటి మన మిత్రుడు పరిమితి శ్రీరామనాథ్ గారికి, తెలుగు సాహిత్యం యొక్క భవితవ్యమంతా, తెలుగు సాహిత్యం యొక్క రానున్న వృద్ధి అంతా ఈ బీజమునందు, ఈ విత్తులో నుంచి వియత్తలం దాకా వ్యాపిస్తుంది. ఉత్తముడైన పండితుడే కాక సహృదయుడైన ఆయన నా ఎందలి దయతో ఇంత దూరం వచ్చి పలికిన పలుకులకు, ఇక ఆత్మీయులైన ప్రభాకర్ గారు, దాదాపు ఏదో అగ్ని సాక్షికమైన మైత్రి కంటే ఆచార్య సాక్షికమైన మైత్రి గొప్పది అని పెద్దలు అంటారు. అలాగా అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి ఇంటిలో మేమిద్దరము 43 ఏళ్ల క్రితం తొలిసారి, 45 ఏళ్ల క్రితము తొలిసారి కలుసుకున్న నాటి నుంచి వృద్ధి పొందుతూ వస్తున్న మైత్రి నిధి అయిన వారి యొక్క ఆత్మీయతను నేను చూరగొన్నాను. మిత్రుల యొక్క వీళ్ళిద్దరిని నేను బాలసఖులు అని ఒక మాట వాడదలుచుకున్నాను. సాహిత్యంలో బాలసఖుడు అంటే బాల్యసఖుడు కాదు. శ్రీనాథుడు హరవిలాసంలో అవచి తిప్పైశెట్టి అన్నాడు కదా, బాలసఖుడవు శుభభవ్యమతివి శైవ ప్రబంధం ఒకటి అంకితము సేయు నాకు అన్నాడు. బాలసఖుడు అంటే ఆయన చిన్న వయస్సులో ఉండగా, నేను పెద్ద వయస్సులో ఉండగా స్నేహితులమైన వాళ్ళము అని అర్థం ఆ మాటకి. అవచి తిప్పైశెట్టి 50 దాటి 60లో ఉన్నాడు, శ్రీనాథుడు 20-30లో ఉన్నాడు. ఆ చిన్న వయస్సులో ఉన్నాడు కాబట్టి బాలసఖుడవు అన్నాడు, బాల్యసఖుడవు అనలేదు. బాల్యసఖులు అంటే ఇద్దరు ఒకే వయస్సులో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు. ఈ ఇద్దరి యొక్క మంచి మాటలకు, అప్పాజోస్యుల వారి ఆదృతికి, ఇక అచ్చము ఇంటిలో పెళ్లి జరుగుతుంటే ఎట్లా జరుగుతుందో అంతటి ఆత్మీయతతోటి కిన్నెర రఘురామ్ గారు దీనంతా నిర్వహించటము, వీరందరికీ కృతజ్ఞతలు చెబుతూ 2-3 వాక్యాలు మాత్రం ముఖ్యంగా చెప్పాలి. ఒకటి, ఎప్పుడైతే అప్పాజోస్యుల వారి గ్రంథముద్రణ పూర్తవుతున్న తరుణంలో జూలై 21వ తేదీన నేను గుంటూరులో పుస్తకానికి ఆవిష్కరణ, ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్లో పుస్తకం యొక్క పరిచయ సభ నిర్వహిస్తున్నానని అన్నారు. ఆ రోజు నాకు ఆ క్షణంలో నాకు నిజంగా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ నిజంగా నాకు విగళిత వేద్యాంతరమైన ఆనంద పారవస్యం ఆ రోజు కలిగింది. అందుకు కారణం ఏమిటంటే, సరిగ్గా 1944లో 80 సంవత్సరాల క్రితం మా నాన్నగారి నయాగరా సంకలనము జూలై 23వ తేదీన గుంటూరులో ఆవిష్కరణ సభ జరుగుతూ ఉండగా, జూలై 23, 1944 జూలై 23లో మా నాన్నగారు, కొందుర్తి ఆంజనేయులు గారు, బెల్లంకొండ రామదాస్ గారు మీరు ఆ సంకలనం చేసిన నయాగర అభ్యుదయ కావ్యము ఆ రోజులో సంకల్పితము కాగా, అనిశెట్టి సుబ్బారావు గారు అంకితం తీసుకోవాల్సిన అనిశెట్టి సుబ్బారావు గారు ఆ రోజు అరెస్ట్ అయినారు.
అందుచేత జూలై 23న సంకల్పింపబడిన ఆవిష్కరణ సభ ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది. జూలై 21వ తేదీన 80 ఏళ్ల తర్వాత గుంటూరులో జరిగిన ఆవిష్కరణ సభ తర్వాత ఆగస్టు 9వ తేదీన ఈరోజు ఈ సభ జరగటం, మా నాన్నగారి సభ, నా సభ రెండూ ఈ విధంగా జరగటం అన్నది అప్పాజోస్యుల వారు ప్రసాదించిన మరొక వరము. ఇవన్నీ కాగా ఆ రోజు నయాగరా కావ్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఆవిష్కరించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ముగ్గురు, ఏల్చూరి సుబ్రహ్మణ్యము, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్ గారు, వీరి ముగ్గురికి గురువైన వారు, ప్రత్యక్ష గురువైన వారు. సత్యనారాయణ గారు ఆ రోజు తన మార్గానికంటే భిన్నమైన శిష్యుల యొక్క మార్గాన్ని ఆదరించి పుస్తకాన్ని ఆవిష్కరింపగా, సత్యనారాయణ గారి వర్తమాన రూపమైన సత్యనారాయణ గారు పుస్తకాన్ని ఏ విధంగా, వీరిప్పుడు ప్రత్యక్ష సత్యనారాయణ గారు, సరస్వతి యొక్క పూర్ణావతారము ఈ విధంగా అవతీర్ణమైన మూర్తి ఈ పుస్తకాన్ని ఆదరించటము నా యొక్క అనేక జన్మల పుణ్యఫలమని అనుకుంటూ మరొక మాట, ఈ పెద్దలందరూ మాట్లాడుతుంటే నాకు అనిపించింది, కవి కంటే సహృదయుడు మరింత గొప్పవాడు అని అనిపించింది. ఏమంటే ధన్యాలోకంలో ఆనందవర్ధనుడు చెప్పాడు, సహృదయుడి యొక్క మనస్సు పొంగుతున్న పాలకుండ వలె సిద్ధంగా ఉంటుందట. ఒక్కనొక్క కవి యొక్క వాక్యం యొక్క చిన్నిపాటి ప్రేరణ చేత అది పొంగిపోతుందట. ఆ విధంగా మనస్సును పూర్ణంగా అలా ఉప్పొంగి ఉంచుకున్నవాడే సహృదయుడట. అలాంటి సహృదయత్వము అనే జన్మ పొందటానికి అనేక జన్మల యొక్క పుణ్య సంస్కారము వల్ల అతడు సహృదయుడు అవుతాడట. ఆ సహృదయుడు కవి వాక్యం యొక్క ప్రేరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సహృదయుడి కోసం రచన సాగుతుంది అని ఆనందవర్ధనుడు ధన్యాలోకంలో అన్నాడు. ఆ మాట ఎప్పుడు ఎందుకు తలుచుకుంటూ ఉంటానంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు చివరిలో రామావతారము పరిసమాప్తం అవుతున్నది. పరిసమాప్తం అవుతున్న సమయంలో స్వామి, మీ యొక్క అవతార కార్యము ప్రయోజనము నెరవేరింది, రాక్షస సంహారము జరిగింది, సీతాదేవిని మళ్ళీ మనము అయోధ్యకి తీసుకుని రాగలిగాము, ఇక ధర్మ సంరక్షణ జరిగిన తర్వాత, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగిన తర్వాత ఇక మనము స్వర్గానికి వెళ్ళవలసిన తరుణం ఆసన్నమైంది అని శ్రీరామచంద్రుడికి ఎవరు వెళ్ళి చెప్పాలి? సత్యనారాయణ గారు 3-4 రోజులు మథన పడ్డారట. రామాయణం ప్రకారము భరతుడు వెళ్ళి ఆయనతో చెప్తాడనమాట, అన్నగారికి మన యొక్క అవతార కార్యము నెరవేరింది, ఇక మనం వెళ్ళవలసిన తరుణం ఆసన్నమైంది అని భరతుడు ఏ మాటలలో చెప్పాడు, ఏ రకమైన ఆర్ద్రమైన కంఠంతో ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని మాట్లాడాడు. ఆ ఒక్క పదం కోసం ఆయన 3 రోజులు అలాగా అన్నము నీళ్లు సహించకుండా బావి దగ్గర స్నానం చేస్తున్నప్పుడు, ఇంటిలో సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు అదే లోకంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారట. ఎంత ఆలోచించినా ఆయనకు స్ఫురణ కలగలేదట. ఎలాగన్నాడు, ఏమన్నాడు, అన్నప్పుడు భరతుడు వచ్చి ఎలాగన్నాడు అని చెప్పాలి. ఎంత ఆలోచించినా సత్యనారాయణ గారికి స్ఫురణ కలగక ఇక అయిందేదో అయింది అని కంఠ శంఖమున అని ఒక మాట వాడారు. కంఠాన్ని శంఖంతో పోల్చడం పెద్ద గొప్ప విశేషం ఏమీ కాదు. లోకంలో ఎంతోమంది కవులు వాడిన ఉపమానమే అది. తర్వాత ఆ శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిష్యుడితో బాధపడుతూ అన్నారట, ఏదేదో ముందుగా సభాధ్యక్షుడు హనుమాన్ల బొమ్మ షాలు జాతీయ దండవట్లు దర్శన చక్రము అదిగో ఆదిశేషుడు అని జ్ఞాపకం చేయడం కోసం
కంఠ శంఖమున అన్నారట. ఎంత అద్భుతంగా అన్నారండి. అంటే నేను కాదయ్యా గొప్పవాడిని, నువ్వయ్యా అన్నారట శిష్యుడితోటి. అంటే ఆ ఉపమానములో అంత మధురార్థ పరంపరను దర్శింపగలిగిన సహృదయుడి కోసం రచితమైన రచన. ఏ రచన అయినా మహర్షి కాబట్టి సత్యనారాయణ గారు ఆ విధమైన మహారచనను కల్పింపగలిగారు. ఇక ఇటువంటి శుభవేళ ఇప్పటికే కాలాతీతం అవుతున్నది. నేను కేవలం ఇంతసేపు ఓపిక ఈ రచన చేయడానికి బాల్యము నుంచి నాకు ప్రేరణ, నాకు స్ఫూర్తి, నాకు గురువు, తొలి గురువు, తుది గురువు అయిన మా నాన్నగారిని స్మరించుకుంటూ, వారి పాదపద్మములను స్మరించుకుంటూ అంజలిస్తూ మీ అందరికీ సార సరస్వతి మధుర సాంద్ర కృపామృత వృష్టి సిక్త సార సరస్వతి మధుర సాంద్ర కృపామృత వృష్టి సిక్త సుశ్రీ రస సంవిధానమతి చెన్నలరారగా ఈ కృతిస్థ వాక్ క్షీరపయోధి కౌస్తుభ వశీకరణైక మహానురాగ విస్తారక సార సరస్వతి మధుర సాంద్ర కృపామృత వృష్టి సిక్త సుశ్రీ రస సంవిధానమతి చెన్నలరారగ ఈ కృతిస్థ వాక్ క్షీరపయోధి కౌస్తుభ వశీకరణైక మహానురాగ విస్తారత ఈ సదస్సున పదంబిడు మీకు కృతజ్ఞత అంజలులు. డాక్టర్ వేలుస్తూరి మోదీ దాకా సార్ ధన్యవాదాలు సూపర్గా మధ్యలో సార్